ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిదీ కలుషితమే అవుతుంది. పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి కలుషితమై ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నామో తెలియని పరిస్థితి నెలకొంది. దేశంలో వచ్చిన హరిత విప్లవం వ్యవసాయాన్ని నాశనం చేసింది. హరిత విప్లవ కాలంలో మొదలైన రసాయన ఎరువుల వాడకం ఇప్పుడు హద్దు దాటింది. అశాస్త్రీయంగా, విచక్షణారహితంగా ఈ ఎరువులు వాడడం వల్ల భూములు సాగుకు పనికిరాకుండా పోతున్నాయి. రసాయనాలు అధికంగా వాడడంతో రైతులు దిక్కుతోచని ఊబిలో చిక్కుకుపోయారు. భూమి సారం పోయింది. అందులో పండిన పంటలను తిన్న వినియోగదారుడి శరీరం విషతుల్యమైంది. దీని నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నమే ప్రకృతి వ్యవసాయం. భూమిలో ఎలాంటి రసాయనాలు లేకుండా పంటలు పండిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు రంగారెడ్డి జిల్లా చిలుకూరుకు చెందిన రైతు సత్యనారాయణ. వ్యవసాయం అంటే పంట ఉత్పత్తి మాత్రమే కాదు, ప్రపంచంలోని భూమి, నీటి నుంచి ఆహారాన్ని, గ్రాసాన్ని ఉత్పత్తి చేయడం. వ్యవసాయం లేకుండా భూమి మీద మానవాళి మనుగడ లేదు. నాగరికతకు, సమస్తమైన సుస్థిర ఆర్థిక వ్యవస్థలకు పునాదిగా వ్యవసాయమే ఉంది అంటున్నారు చిలుకూరుకు చెందిన యువ రైతు సత్యనారాయణ. ఉద్యోగాలతో విసిగిపోయిన ఆయన ప్రతి పంట పొలం ఓ వ్యాపార కేంద్రమైనప్పుడు ఆకలి చావులు ఉండవు అంటున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరుకు చెందిన సత్యనారాయణ వ్యవసాయం వైపుకు వెళ్లారు. పూర్వీకుల బాటలో నడవాలనుకున్నారు. రైతు కష్టం నేటి తరానికి చేరవేయాలన్న ఆలోచన కలిగింది. దాంతో 4 ఏళ్లుగా ప్రకృతి తల్లి ఒడిలో ఒదిగిపోతూ రైతుగా తన జీవితానికి అసలైన అర్థం చెబుతున్నారు. సత్యనారాయణకు వ్యవసాయం చేయాలన్న ఆలోచన కలిగింది. చేసేందుకు భూమి లేదు. అయితేనేం తనకు తెలిసిన వారి దగ్గర 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. అందులో అందరిలా రసాయన వ్యవసాయం కాకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలనుకున్నారు. అందుకోసం 2 ఆవులను కొనుగోలు చేశారు. వాటి నుంచి వ్యర్థాలను పంటకు అందిస్తూ సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నారు. పండిన పంటలను వినియోగదారులు నేరుగా కోసుకోవచ్చని ఆయన చెబుతున్నారు. ప్రస్తుత తరానికి వ్యవసాయం గురించి చెప్పేందుకు తన వ్యవసాయ క్షేత్రమే ఒక చిరునామా అంటున్నారు. నమస్తే అండి, నా పేరు సత్యనారాయణ వేముల. నేను ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న సేంద్రియ పద్ధతుల్లో. మా కాన్సెప్ట్ ఏంటంటే పంట పొలమే ఒక వ్యాపార కేంద్రం కావాలి, ఒక షాప్ కావాలి. పొలంలో రైతు తాను పండించిన ప్రతి ఉత్పత్తిని తానే అమ్ముకోవటానికి అవకాశం ఉండాలి. ఉన్నప్పుడే మనకి మార్కెట్లో దళారుల బాధ ఒకటి తప్పుతుంది. అందుకని మేము రైతుగా నేనేం ఆలోచించానంటే నా పంట పొలానికి కస్టమర్లు రావాలి. కస్టమర్లు వచ్చి ఇక్కడ పండిన పంటను వాళ్ళు కోసుకోవాలి. అందుకని ఇచ్చిన మేము స్లోగన్ ఏంటంటే ప్లక్ యువర్ ఓన్ వెజ్జెస్. అంటే మీకు కావాల్సిన కాయగూరల్ని మీకు వచ్చి ఈ పొలంలో ఎక్కడైనా సరే మీరు కోసుకోవచ్చు. మీరు కోసుకుని తీసుకువెళ్ళచ్చు. దానికి వెయిట్ చేస్తాము, వెయిట్ ఎంత ఉంటుందో అంత తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎలాంటి వ్యవసాయంలో మేము ఎలాంటి పురుగు మందులు వాడడం, పూర్తిగా కూడా న్యాచురల్గా ఆవు పేడ కానీ, ఆవు మూత్రం కానీ, గేదె పేడ కానీ ఏదన్నా కూడా జంతువులకు సంబంధించిన పేడ మాత్రం ఇస్తాం. తర్వాత వెర్మి కంపోస్ట్ మేము తయారు చేసుకుంటాం. తర్వాత కూరగాయల వేస్టేజ్తో కూడా మేము డీకంపోజర్ తయారు చేసుకుంటాం. వాటన్నిటిని కూడా మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు ఏంటంటే పులిసిన ఆవు మజ్జిగను కూడా స్ప్రే చేస్తుంటాం అప్పుడప్పుడు. ఈ బొప్పాయిలు కూడా ఇదంతా దేశీ విత్తనాలు. ఇవన్నీ కూడా దేశీ విత్తనాలు. చూడండి ఒకసారి చాలా మంచి సైజు వస్తుంది. కాయలన్నీ కూడా ఇంత సైజు రావడానికి జస్ట్ ఇది కరెక్ట్గా మాకు 9 నెలల టైం పట్టింది మాకు. ప్లక్ యువర్ వెజ్జెస్ కాన్సెప్ట్లో ఏంటంటే ఒకటి మీకు కావాల్సిన కాయగూరలు మీరు తెంపుకొని ఉండటం ఒకటి, తర్వాత నేచర్తో కనెక్ట్ ఇంత పచ్చని ప్రకృతిలోకి వచ్చి కొద్దిసేపు గడపచ్చు మీరు. అట్ ది సేమ్ టైం మేమేం చేస్తామంటే ఇక్కడ పిల్లల్ని ఆహ్వానిస్తాం. ఇక్కడ చిన్నపిల్లలు ఏంటంటే నేచర్కి దూరం అయిపోయారు. అలా దూరమైన పిల్లల్ని పొలంలోకి తీసుకొచ్చి వాళ్ళ చేత టమోటాలు కానీ, వంకాయలు కానీ, లేదా ఆకుకూరలు కానీ తెంపిస్తాం. ఇక్కడ ప్లకింగ్ చేయిస్తాం. ప్లకింగ్ చేసిన తర్వాత పిల్లల్ని అడుగుతాం మొక్కలు ఎలా వస్తుంది ఏంటంటే పిల్లలు చెప్తారు, స్కూల్లో చెప్తారు. వాళ్ళకి సీడ్ పెడితే తర్వాత కొన్ని రోజులు నీళ్లు పోసిన తర్వాత మొక్క వస్తుంది, సన్లైట్ కావాలి, అన్ని విషయాలు పుస్తకాల్లో శుభ్రంగా తెలుస్తుంది. వాళ్ళకి చెప్పగలుగుతారు. అంతవరకు దే ఆర్ ఓకే, పర్ఫెక్ట్. కానీ
ఒక టమోటా విత్తనం నాటిన తర్వాత టమోటా రావాలంటే ఎన్ని నెలలు టైం పడుతుంది అన్న విషయం పిల్లలకు తెలియదు. మేము చెప్తాం, ఒక టమోటా విత్తనం నాటిన తర్వాత కనీసం 2.5 నుంచి 3.5 నెలల మధ్య నీకు టమోటా పంట తీయగలుగుతాం, అలాగే వంకాయ పంట తీయగలుగుతాం. ఏదైనా నెలల తరబడి అంటే 2 నుంచి 3 నెలలు రైతు కష్టపడితే కానీ నీకు పంట దొరకదు అన్న విషయాన్ని పిల్లలకు మేము చెప్తాం. మేము సత్యనారాయణ తన పొలంలో అనేక రకాల పంటలను సహజ సిద్ధంగా ప్రకృతి పద్ధతిలో పండిస్తున్నారు. కాయగూరల్లో బెండ, వంకాయ, మిర్చి, టమాటాలను వేశారు. పందిరి సాగులో బీర, కాకర, దొండ, చిక్కుడు అనేక పోషకాలు ఉన్న పంటలను వేశారు. వీటి నుంచి వచ్చే దిగుబడిని తానే స్వయంగా వినియోగదారులకు అందిస్తున్నారు. ఇది బీరపాదులు వేసాం ఇక్కడ మేము. యాక్చువల్గా ఇంతకుముందు గతంలో ఏంటంటే ఇదంతా కూడా ఈ పందిరంతా కూడా చిక్కుడు ఉండేది, మనకి గోర చిక్కుడు ఉండేది. చిక్కుడు తీసేసిన తర్వాత చిక్కుడు జనవరిలో ఆల్మోస్ట్ తీసేస్తాం మనం. చిక్కుడు తీసిన తర్వాత బీర వేయటం జరిగింది. బీర కూడా ఇప్పుడు పంట స్టార్ట్ అయింది. మనకి రోజు కటింగ్ అవుతూ ఉంటాయి. రోజుకి ఒక 5 to 10 కిలోస్ దాకా మనకి బీరకాయలు కటింగ్ అవుతూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి చాలామంది కోసుకెళ్తుంటారు. తర్వాత మేము మార్కెట్కి కూడా హైదరాబాద్లో కొన్ని షాప్స్కి ఇస్తుంటాము. హోమ్లో ఆన్లైన్ డెలివరీస్ ఉంటాయి, మాకు హోమ్ డెలివరీస్ ఉంటాయి. హోమ్ డెలివరీస్ కూడా పంట వెళ్ళిపోతుంటుంది. రైతులు ఏంటంటే ఈ బీర పండించుకోవాలనుకున్నప్పుడు వీలున్నంత వరకు పైకి లేపటానికి ట్రై చేయండి. ఫస్ట్ తీగ రాగానే పైకి ఎంత తొందరగా మనం ఎక్కించగలిగితే అంత తొందరగా పంట బాగా వస్తుంది మనకి. ఆకుకూరలను మార్కెటింగ్ చేసుకోవటంలో తనదైన మార్కును చూపిస్తున్నారు సత్యనారాయణ. పొలంలో చిన్న చిన్న మడులుగా చేసి ఆకుకూరలను సాగు చేస్తున్నారు. అందరిలా తాను మార్కెటింగ్ చేసుకుంటే తన స్పెషాలిటీ ఏముంటుందని గుర్తించిన ఆయన ఆకుకూరలను కోసిన తర్వాత బాదమాకుతో కట్టను కడుతున్నారు. ఇలా చేస్తే ఒకరోజు మొత్తం వాడకుండా ఉంటుందంటున్నారు. ఇట్లా మేము ఆకుకూరల్ని కోసిన తర్వాత వీటిని ఫస్ట్ కడిగేసి శుభ్రం చేస్తాము. శుభ్రం చేసిన తర్వాత ప్రతి ఆకుకూరని బంచ్ని ఒక బాదమాకు కానీ లేకపోతే మోదుగాకు కానీ అరిటాకు కానీ ఇలా ఆకు తీసుకుని ఆకుని ఇలా చుట్టేస్తాం. దీనికి ఇలా చుట్టేయటం మూలన ఈ దీంట్లో ఉన్న ఫ్రెష్నెస్ అలాగే మీకు సాయంత్రం వరకు కూడా ఈ ఫ్రెష్నెస్ అన్నది ఉంటుంది. ఇక్కడ ఫ్రెష్నెస్ ఉంటుంది. మీరు ఇంట్లో దీన్ని పెట్టుకోవటానికి కూడా సపోజ్ ఇప్పుడు ఇంట్లో కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు, ఫ్రిడ్జ్ ఉండదు. ఫ్రిడ్జ్ లేకుండా కూడా అట్లా పెట్టేసిన టేబుల్ మీద పెట్టేసినా కూడా ఈ ఆకుకూర అన్నది పాడైపోతుంది. ఇది చాలా సింపుల్, చిన్న పని, కొంచెం కష్టపడాలి అంతే. చాలామంది రైతులు మార్కెటింగ్ చేసుకోవాలి తమ పంటని అనుకుంటున్న వాళ్ళు కొంత వినూత్నంగా ఆలోచించాలి, కొత్తగా ఆలోచించాలంటే ఇది మనం చాలా చిన్నప్పుడు చూసుంటాం ఇట్లాంటి కట్టలు. ఎందుకంటే ఆంధ్రాలో ఎక్కువగా ఈ ఆకుకూరలకి మళ్ళీ ఇంకో ఆకు చుట్టేసి ఇస్తుంటారు. తమిళనాడులో కూడా ఇస్తుంటారు. మనకి ఇక్కడ తెలంగాణలో తక్కువ ఉన్నది. ఇప్పుడు మేము ప్లక్యూర్ వెజ్జెస్ తరఫున ఇట్లాంటిది ఇంట్రడ్యూస్ చేసాము. మా కట్టలన్నీ కూడా మ్యాక్సిమం ఆకుకూర చుట్టే ఉంటాయి. ఈ పుదీనా ఇక్కడ మీరు ఇంత విస్తృతంగా మందలు ఉంటుంది. మార్కెట్లో పుదీనా అన్ని చోట్ల దొరుకుతుంది. మా పుదీనా స్పెషాలిటీ ఏంటంటే ఒక్కసారి ఈ పుదీనాని వాసన చూస్తే దీంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి మందులు చల్లకుండా పంట పండించడం వల్ల దానికి న్యాచురల్గా భూమి ఇచ్చే స్వచ్ఛత వస్తుంది. దాంతోపాటు మంచి టేస్ట్, రుచి కూడా వస్తుంది. ఇది స్మెల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పుదీనా స్మెల్ ఈ పుదీనాని మాకు ఎక్కువ కస్టమర్స్ చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. దీన్ని పచ్చడికి చేసుకోవటం కానీ లేకపోతే ఇంట్లో కూరల్లో కానీ ప్రతి దాంట్లో కూడా వీళ్ళు వాడుకోవచ్చు. దీన్ని చక్కగా స్మెల్ అన్నది చాలా న్యాచురల్గా వస్తుంది. ఎందుకంటే పంటకి ఎప్పుడైతే మనం సైడ్గా ఎరువులు అంటే పురుగు మందులు కానీ ఎరువులు కానీ ఏం వాడకుండా పంట పండిస్తామో అప్పుడు భూమి తను ఇచ్చే సుగుణాలన్నింటినీ కూడా పంటకి మనకి ఇస్తుంటుంది. అలా పండించింది. ఇదంతా చూడండి, ఇక్కడంతా కూడా మేము ఎలాంటిది ఏం చల్లము, ఇక్కడ చల్లకుండానే పండిస్తుంటాం. ఇది సత్యనారాయణ తన పొలంలో ఏ చిన్న స్థలాన్ని కూడా వదలడం లేదు. పొలంలో ఇంచు స్థలాన్ని కూడా వినియోగించుకున్నప్పుడే మంచి ఆదాయం వస్తుందంటున్నారు. అందుకోసం ఆయన మల్టీ క్రాపింగ్ చేస్తున్నారు. దీర్ఘకాలిక పంటలుగా అరటి, మునగ వేశారు. అందులో అంతర పంటలుగా మిర్చి, క్యారెట్, ఉల్లిగడ్డను సాగు చేశారు. తన పొలంలో పండిన పంటలు రుచితో పాటు ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయని అంటున్నారు. ప్రధానమైన పంట ఇక్కడ మనం మిర్చి తీసుకున్నాం, ప్రధానమైన పంట. అయితే ఇక్కడ పంట విధానంలో అనుసరించింది ఏంటంటే అంతర పంటని ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనకి తెలంగాణ ప్రాంతంలో అంతర పంటను ఎక్కువగా ఇవ్వరు. మేము అంతర పంటని ఇచ్చి ఒక తక్కువ స్పేస్లో ఎక్కువ పంట పండించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఏంటంటే ప్రధానమైన పంట మిర్చి వస్తుంది. అంతర పంట కింద
ఇక్కడ బీట్రూట్ ఉంటుంది, తర్వాత క్యారెట్ ఉంటుంది, ఆనియన్ ఉంటుంది. 3 రకాల పంటలు అంతర పంట కింద ఇవ్వటం జరిగింది. తర్వాత మిర్చి లైన్స్కి వాటికి మధ్యలో మనం ఏం చేసుకున్నామంటే గ్యాప్స్లో వాటర్ ఎటు స్ప్రే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కరివేపాకు ఇచ్చుకున్నాం మనం. కరివేపాకు, అరటి, కరివేపాకు లార్జ్ స్కేల్లో దగ్గర ఒక 100 మొక్కలు ఉంటాయి కరివేపాకు. తర్వాత ఇక్కడ ఈ నిమ్మ, ఏదోటి అరటి, కొన్ని బొప్పాయి. అంటే ఈ ప్లేస్ని నేను ఇప్పుడు వాడుకుంటున్నాను కాబట్టి ఈ ప్లేస్లో నాకు ఎంత పంట తీయగలుగుతాను అన్నదే ఇంపార్టెంట్. ఇది అంతా కూడా గుమ్మడికాయ షేప్లో ఉంటాయి. గుమ్మడికాయ షేప్లో అంటే దేశీ టమోటా, కాశీ టమోటా అంటారు దీన్ని. కాశీ టమోటా అంటారు. షేప్ డిఫరెంట్ షేప్ ఉంటుంది. ఇది దేశీ విత్తనం. ఇది చూసారు కదా, అసలు మార్కెట్లో కనపడదు మీకు ఇట్లా టమోటా. వంకాయను పండించటంలో కాస్త డిఫరెంట్గా ఆలోచన చేశారు సత్యనారాయణ. మామూలు వంకాయకు పురుగు ఎక్కువగా సోకుతుంది. దాని బారి నుంచి తప్పించేందుకు చెట్టుకు చెట్టు మధ్యలో వెల్లుల్లిని సాగు చేశారు. వెల్లుల్లి ఘాటుకు పురుగు అంతరిస్తుందంటున్నారు. తన పొలంలో పండే బెండకాయకు ముల్లులు ఉంటాయని కూడా చెబుతున్నారు. సాధారణంగా వంకాయ పంట అందరూ పండిస్తుంటారు. వంకాయ పంట సహజం, కానీ వంకాయ పంటకి ఎక్కువగా పురుగు ఆశిస్తుంటుంది. మేము పురుగుని ఆశించకుండా తగ్గించుకోవడం కోసం కొన్ని సాంప్రదాయ విధానాలని అనుసరిస్తుంటాం. ఇక్కడ సాంప్రదాయ విధానాలు ఏంటంటే పురుగు దగ్గర రాకుండా చేయటం కోసం వంకాయ చెట్టుకి మధ్యలో వెల్లుల్లి రెబ్బల్ని ఇట్లా పాతుంటాం. ఈ వెల్లుల్లిని పాతడం వలన ఒకటి మనకి వెల్లుల్లి వస్తుంది, ఈ ఘాటుకి పురుగు రాదు. ఇక్కడ ఈ వంకాయలు కూడా చాలా మంచి రుచిగా ఉంటాయి. మీకు ఇవి వంకాయ ఏదైనా కూడా మీకు ఉడకటానికి టైం తీసుకుంటుంది. ఇది 2 నిమిషాల్లో మీకు ఉడికిపోతుంది. ఇది టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, అంత టేస్ట్ ఉంటుంది వంకాయలు ఇవి. తర్వాత కొన్ని ఈ వంకాయల స్పెషాలిటీ ఏంటంటే దీని తొడిమే రంగులో ఉంది, పచ్చ రంగులో ఉంది, ఆకుపచ్చ రంగులో ఉంది. దీని తొడిమే సేమ్ వంకాయ కలర్లోనే ఉంది. తేడా కనిపిస్తుంది కదా. ఇలాంటివి మీకు మార్కెట్లో దొరకవు. ఇట్లాంటివి దొరుకుతాయి, ఇలాంటివి దొరకవు. ఇది పాత విత్తనాలు. మనం దీన్ని విత్తనాలను మర్చిపోయాం. మనం విత్తనాలని తీసుకొచ్చి డెవలప్ చేసుకుని ఇక్కడ మనం పంట పండిస్తున్నాము. ముళ్ళ వంకాయలో ఇలాంటి స్పెషాలిటీ ఉంటుంది మనకి. తర్వాత మీకు బెండకాయలు మీరు మార్కెట్లో చాలా చూసుంటారు. బెండకాయలు, ఆ బెండకాయలు అంతా కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఇక్కడ బెండకాయని పట్టుకుంటే గరుగ్గా ఉంటుంది. మా బెండకాయ గుచ్చుకుంటూ ఉంటుంది, ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటుంది. నూగు బెండ అంటారు. ఈ నూగు బెండని ఎక్కువగా పులుసులో వాటిలో వాడుకోవచ్చు. దీన్ని జస్ట్ ఏంటంటే పీల్ చేయాలి. ఒకసారి చాకు తీసుకుని దీనిపైన అంటే నూగు అన్నది ఉంటుంది, నూగు గుచ్చుకోకుండా జస్ట్ ఒకసారి కడిగేసేసుకుని శుభ్రంగా చాకుతో ఇట్లా అనుకుని వండుకుంటే బాగుంటుంది. పోషక విలువలు ఎక్కువ ఉంటాయి దీంట్లో. సత్యనారాయణ మరో చోట మరికొంత పొలంలో అనేక ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. వాటిలో అంతర్ పంటలుగా కూరగాయలు, ఆకుకూరలను వేశారు. పంట మొత్తం ఒకేసారి సాగు చేయకుండా ఒక పంట ముగిసే సమయానికి మరో పంట చేతికి వచ్చేలా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. తన పంటలను తానే స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. తన ఫామ్ను విజిట్ చేసి తన పద్ధతులను చూసిన వారికి మాత్రమే పంటలను స్వయంగా అందిస్తున్నారు. తన పొలంలో ఏ చిన్న స్థలాన్ని కూడా వేస్ట్ చేయకుండా పంటలను పండిస్తున్నట్లు ప్రకృతి ప్రేమికుడు చెప్తున్నాడు. ఆరోగ్యానికి ఉపయోగపడేలా అవిసె గింజలను సాగు చేస్తున్నారు. అవిసె గింజలను వీటిని గింజల కోసమే కాకుండా వాటి ఆకులను కూడా వినియోగించుకునేలా చేస్తున్నారు. మార్కెట్లో ఈ పంటలకు చాలా డిమాండ్ ఉంటుందని, అందుకోసం రైతులు ఇలాంటి పంటలపై ఇంట్రెస్ట్ చూపించాలని కోరుతున్నారు. వీటిని అవిసె చెట్లు అంటారు. ఇది అవిసె గింజలు ఈ మధ్య అందరూ హెల్త్ పరంగా ఇష్టంగా తింటున్నారు, ఫ్లేక్స్. అయితే అవిసె చెట్టు అన్నది ఇలా ఉంటుంది. దీనికి ఫస్ట్ ఈ పూలు వస్తాయి. ఆ పూలు తర్వాత ఆకులు ప్రధానంగా మేము పెడతాం. కారణం ఏంటంటే దీని ఆకుల్ని కూర చేసుకుంటారు. తర్వాత పూలతో కూడా కూర చేస్తారు. పూలు కూడా ప్రతి పువ్వు ఒరిస్సా సైడ్ వాళ్ళు ఎక్కువగా పూలను ఇష్టంగా తీసుకుంటారు. ఆకులతో ఏంటంటే సేమ్ మనం మునగాకు చేసినట్టు ఇది కూడా ఆకుతో చేసుకోవచ్చు. ఈ అవిసె గింజలకి మార్కెట్లో చాలా విపరీతమైన డిమాండ్ ఉంది. అవిసె గింజలు అంటే చూడగానే మీకు ఇది ములక్కాయలా కనిపిస్తుంది ఇది చూస్తే, కానీ ఇది ములక్కాయ కాదు, ఇది అవిసెకాయ. ఇది ఇంకా గింజ రెడీ కాలేదు. ఇంకా నేను అందుకు తెంపట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను. ఎండిపోవాలి. ఇది ఎండిపోయిన తర్వాత దీని లోపల గింజలు ఉంటాయి మనకి. ఇట్లా ప్రతి చెట్టుకి చూడండి మీకు ఎన్ని ఇదిగో నాకు ఈ గింజలతో కూడా మనకి లాభం ఉంటుంది. ఇది రైతులు ఏంటంటే నేను సూచించేది ఏంటంటే రైతులకి వీలున్నంత వరకు పొలంలో బోర్డర్స్లో అవిసె గింజలు వేసుకుంటూ వెళ్తే ఈ చెట్లు దీని గింజలు అన్నది మీకు మంచి లాభాన్ని ఇస్తాయి. మీకు రోజు కూడా నీళ్లు పోయాల్సిన అవసరం ఏం లేదు. తడి వీలున్నప్పుడు తడిచుకుంటూ వెళ్ళిపోతే ఈ పంట వల్ల కొంత ఆదాయం రైతుకి దొరికే అవకాశం ఉంటుంది. ఇది సత్యనారాయణ
దీర్ఘకాలికంగా ఉండే పంటలను కూడా సాగు చేస్తున్నారు. చెట్టుకు చెట్టు మధ్యలో ఉండే ప్రదేశంలో అంతర పంటలను సాగు చేస్తున్నారు. అందులో భాగంగా దానిమ్మ, మామిడి, జామ వేసుకున్నారు. అందులో అంతర పంటల మిర్చి, సొరకాయ, కాకరకాయ, వంకాయ, ముల్లంగి, ఉల్లిగడ్డ, చిక్కుడుకాయ, బీన్స్ సాగు చేస్తున్నారు. పొలంలో మొత్తంగా ఒకేసారి వేయకుండా ఒక పంట ముగిసే సమయానికి ఇంకో పంట దిగుబడి వచ్చేలా ప్లాన్ చేసి మరీ పంటలను వేస్తున్నారు. మిర్చి చూస్తున్నారు ఇక్కడ. ఇది ఆల్రెడీ ఒక పంట అయిపోయింది. ఇప్పుడు రెండో పంట ఇప్పుడు మిర్చి రెడీ అవుతుంది. పూత మీద ఉన్నది. ఇప్పుడు కాయలు కూడా చూడండి. ఇది మళ్ళీ ఇంకొక 15 రోజులకి మనకి కాయలన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. ఈ పంటని ఎప్పటికప్పుడు మనం కస్టమర్లకి ఇస్తాం. ఇక్కడ కూడా కేవలం ఇక్కడ ఫ్లడ్ సిస్టమ్ ద్వారా వాటర్ వెళ్తుంటుంది. ఫ్లడ్ సిస్టమ్ అంటే కాలువల ద్వారా వాటర్ వెళ్తుంది. కాలువల ద్వారా వెళ్ళే వాటర్ని మడుల్లోకి మళ్ళిస్తుంటాం. సేంద్రీయ వ్యవసాయంలో ప్రధానమైన సమస్య ఏంటంటే కలుపు సమస్య ఉంటుంది. ప్రధానమైన సమస్య. ఇప్పుడు ఈ కలుపు తీయాలంటే మాన్యువల్గానే తీయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మా వర్కర్స్ మహిళా కూలీలు పనిచేస్తున్నారు ఇక్కడ. ఈ మహిళా కూలీలు కూడా రోజు కూడా వచ్చి కలుపు తీయటం ప్రధానంగా ఎక్కువ చేయాల్సింది ఏంటంటే కలుపు తీయాల్సి ఉంటుంది. ఎక్కడ కలుపు వచ్చిందంటే ఒక చోట తీస్తే ఇంకో చోట వస్తూనే ఉంటుంది. దీన్ని మేము మందు చల్లం కాబట్టి కలుపు అన్నది విపరీతంగా వస్తుంటుంది. మాన్యువల్గానే తీస్తూ ఉంటాం కలుపు. సేంద్రియ వ్యవసాయంలో విత్తనాన్ని రైతు ఒకటేసారి కొనుక్కుంటాడు. తర్వాత తన విత్తనాన్ని తానే ఉత్పత్తి చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కలర్ చేంజ్ వచ్చేసినాయి కదా, ఎల్లో కలర్ వచ్చేసిన తర్వాత ఈ కాయలు ఇట్లాంటి కాయలన్నీ కూడా ఎండబెట్టేసేస్తాం. ఎండబెట్టేసిన తర్వాత దీంట్లో విత్తనాలు తీస్తాం. విత్తనాలు తీసుకుని మళ్ళీ నారు వేసుకుంటే మళ్ళీ మాకు మొక్కలు వస్తాయి. కొత్తగా మేము నారు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, విత్తనాలు కూడా కొనక్కర్లేదు. ఈ విత్తనాలను ఇంకా 10 మందికి మేము ఇస్తుంటాం. మేము ఈ సొరకాయలో కూడా రౌండ్ సొరకాయలు ఎక్కువ ఉంటాయి మా దగ్గర. రౌండ్ సొరకాయలు ఇవి మార్కెట్లో కొంచెం తక్కువ ఉంటాయి ఇవి, కానీ ఎక్కువగా ఇష్టంగా తింటుంటారు ఈ రౌండ్ సొరకాయని ఎక్కువగా. ప్రకృతి మందులు చల్లకుండా ఉంటే కూడా ఇంత దిగుబడి వస్తుంది. మందు చల్లకుండా ఉంటే దిగుబడి రాదని చాలామంది అంటుంటారు. అది శుద్ధ అబద్ధం. అది పంటకి దీనికి కావాల్సిన నీళ్లు కావాలి, పోషకాలు కావాలి. ఇవాళ రేపు వీళ్ళు చూసుకుని మళ్ళీ దీంట్లో నీళ్ళు వదుకుని విత్తనం నాటుకుంటే మళ్ళీ కొత్తగా నాకు ఇక్కడ మడులు ఇవి తయారైపోతుంటాయి. కుళ్ళిపోయిన కూరగాయలను, పండ్లను వేస్టుగా పడేయకుండా ఎరువును తయారు చేసుకుంటున్నారు. రైతులందరూ ఇలా చేస్తే ఎరువుల ఖర్చు భారీగా తగ్గించుకోవచ్చని సత్యనారాయణ సూచిస్తున్నారు. ఇలా తయారు చేసుకున్న ఎరువును వారానికి ఒకసారి పంటలపై స్ప్రే చేస్తానని అంటున్నారు. ఇది బయోడీకంపోజర్ అంటారు దీన్ని. దీంట్లో మనం ఇక్కడ కూరగాయల వ్యవసాయం కాబట్టి మాకు ఎక్కడ ఎక్కువగా పుచ్చిపోయినాయి అవి ఇవి కాయలు వస్తుంటాయి. వాటిని అన్నిటినీ పడేయం. మేము పడేయకుండా ఏం చేస్తామంటే ఇట్లా ఒక డ్రమ్లో వాటర్ నింపేసేసుకుని ఈ కుళ్ళిపోయినవి అన్నీ కూడా, లేకపోతే కుళ్ళిపోయినా పుచ్చిపోయినా కొంచెం పాడైపోయినా డ్యామేజ్ అయినా కస్టమర్లకు ఇవ్వలేం కాబట్టి వాటిని తీసుకొచ్చి దీంట్లో పడేస్తాం. ఏది కూడా వేస్టేజ్ ఉండదు. ఇప్పుడు అరటికాయలు ఉన్నాయి, అరటికాయలు ముదిగిపోయినాయి, అన్నీ వాటిని దాంట్లో వేసేస్తాం. వేసిన తర్వాత ఇది డీకంపోజర్ తయారవుతుంది. ఇక్కడ ఈ తయారైన డీకంపోజర్ని మనం మొక్కలకి వారానికి ఒకసారి స్ప్రే చేస్తుంటాం. స్ప్రే చేయటము తర్వాత న్యాచురల్గా పారించడం కూడా చేస్తుంటాం. ఇక్కడ కూడా ఏది కూడా దీనివల్ల ఇది చాలా సింపుల్ పని. ఇది ఇప్పుడు మనకి పొలం ఉంటుంది. పొలంలో ఉన్నప్పుడు చాలా వరకు పంట కొంత వేస్టేజ్ అన్నది జరుగుతూనే ఉంటుంది. పంటలో వేస్టేజ్ అయిన పంటని పడేసే బదులు కొంతమంది ఆవులు గీదలు దగ్గర ఉంటే వాటికి పెడతాం, మంచిదే అది. అట్లాగే కొంత మొత్తం పశువులకు పెట్టకుండా కొంతతో ఒక డీకంపోజర్ తయారు చేసుకుంటే మనకి బాగుంటుంది. ఇది పంటకు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంటుంది. ఈ వాసన ఒకసారి జస్ట్ ఈ ఘాటు వాసనకి పురుగు అన్నది తొందరగా చేరదు ఇక్కడ. రైతులు తన పంటను తానే స్వయంగా మార్కెటింగ్ చేసుకోవాలని సత్యనారాయణ సూచిస్తున్నారు. వినియోగదారుడిని పొలానికి ఆహ్వానించి తనకు కావలసిన కూరగాయలను తానే కొనుక్కునే విధంగా ఏర్పాటు చేయాలంటున్నారు. తన పొలం చూసిన వారికి తన పంటలను అమ్ముతున్నట్టు చెబుతున్నారు. దాంతోపాటు ఆన్లైన్లో ఆర్డర్ తీసుకొని పంటలను అందిస్తున్నారు. దీంతోపాటు నవారా బియ్యం, ఈసురు పట్టిన పప్పును, చింతపండును కూడా విక్రయిస్తున్నారు. మేము ఇక్కడ పండించే పంటని సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటాం. మేము దళారులకు ఇచ్చేది లేదు. మాకు ఫస్ట్ ఏంటంటే మాకు కస్టమర్స్ ఇక్కడికి నేరుగా వచ్చి పొలానికి వచ్చి వాళ్ళకి కావాల్సిన కాయగూరలు కోసుకుంటారు.
ఇవే కాకుండా ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తుంటాం మేము. అంటే హోమ్ డెలివరీస్ ఇస్తుంటాం. వారానికి ఒకరోజు హైదరాబాద్ సిటీలో సగం ప్రాంతానికి హోమ్ డెలివరీస్ మాకు కాయగూరలు వెళ్తుంటాయి మాకు. ఆ హోమ్ డెలివరీస్ ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వము. ఎవరైతే మా పొలం వచ్చి చూస్తారో, మా వ్యవసాయ విధానం నచ్చిందో వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే ఎంతోమంది ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. తర్వాత ఆర్గానిక్ స్టోర్స్ చాలా వరకు ఎన్నో చోట్ల ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నాయి. ఆర్గానిక్ స్టోర్స్ ఎన్ని స్టోర్స్ ఉన్నా కూడా ఏ స్టోర్ వాళ్ళు కూడా తాము పంట పండించే ప్రాంతానికి తమ కస్టమర్లను తీసుకుపోరు. చాలా తక్కువ మంది తీసుకుపోతారు. మేమేం చెప్తాం, మా కస్టమర్లు వచ్చి పొలంలో వచ్చి కోసుకోండి, మీకు రావడానికి వీలు కాకపోతే ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్తాం. అది నమ్మకం కోసం చేస్తాం. నమ్మకం అన్నది లేనిదే వ్యాపారం అన్నది జరగదు ఇక్కడ. రైతులు తన పంటలను బై ప్రొడక్టుగా వినియోగించుకున్నప్పుడు మంచి ఆదాయం వస్తుంది. టమాటాలను వరుగు చేసి అందిస్తున్నట్టు సత్యనారాయణ చెబుతున్నారు. డ్రై టమాటా కిలో 1500 నుంచి 2000 వరకు పలుకుతుంది. ఇది ఏడాది వరకు నిల్వ కూడా ఉంటుందంటున్నారు. తన పంటలను హైదరాబాదులో ఎమరాల్డ్ సంస్థ కొనుగోలు చేస్తుందంటున్నారు. పంట ధరలు పడిపోయినప్పుడు మేము నిరాశపడం. ఇక్కడ కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు మాకు. ఇప్పుడు టమోటాలు ఉన్నాయి. టమోటా పంట ధర సరైన దిగుబడి ఎక్కువ వచ్చి పంట చాలా ఎక్కువ రావటం వలన చాలామంది రైతులు పొలాల్లో టమోటా పంట వదిలేశారు. కొన్ని చోట్ల దున్నిచ్చేశారు. మేమేం చేస్తాం, ఇట్లాంటి టమోటాలు ఉన్నాయి కదా, టమోటాస్ని ఏం చేస్తామంటే దీన్ని టమోటా ఒరుగులు అంటారు. ఇది టమోటాస్ని కట్ చేసేసి 30 కిలోల టమోటాస్ని 3 కిలోలు ఉప్పు వేసేసి దాన్ని నానబెట్టేసి కట్ చేసి ఎండబెట్టేసేసి దీన్ని డ్రైడ్ ఒరుగులు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లోనేమో డ్రైడ్ టమోటా, సాల్టెడ్ టమోటా. ఇది 1 year వరకు నిల్వ ఉంటుంది. దీని విలువ కిలో 1500 రూపాయలు ఉంది మార్కెట్లో. ఇది తిరగలు పట్టించిన పప్పు. ఈ పప్పులు మార్కెట్లో దొరికే కలర్, ఇది పెసరపప్పు. ఇట్లాంటి పప్పులు మీకు మార్కెట్లో కనపడవు. ఇది గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు పండించిన పంట. ఇది గిరిజనులు పండించిన పంటని మేము తిరగలు పట్టించేసి కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంటుంది. దీంట్లో ఇప్పుడు మా దగ్గర అవైలబిలిటీ బియ్యం ఏముంటాయంటే నవారా రైస్, రెడ్ రైస్ ఉంటుంది. ఇది క్యాన్సర్ పేషెంట్లకి, తర్వాత షుగర్ పేషెంట్లకి అద్భుతమైన వరం ఇది. ప్రకృతి వ్యవసాయంలో ప్రధానమైనది పశువులు. అందుకోసం తాను 4 ఆవులు 2 గేదెలను పెంచుతున్నారు. వాటి నుంచి వచ్చే వ్యర్థాలతో ద్రవ జీవామృతం, ఘన జీవామృతం తయారు చేసి పొలానికి అందిస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయంలో పశువుల పాత్ర చాలా ప్రధానమైంది. పశువులు లేనిదే వ్యవసాయం లేదు. పశువుల్ని మనం ఎంత కాపాడుకోగలిగితే అంత పంట దిగుబడి తీసుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఆవులు, గేదెలు, తర్వాత ఇళ్లలో వీలుంటే మేకలు, గొర్రెలు, వాటన్నిటిని కూడా మనం పెంచుకుంటే వాటి నుంచి వచ్చే పేడని పొలానికి వాడుకోవటానికి వీలవుతుంది. ఇక్కడ జీవామృతం మేము తయారు చేసుకుంటాము. తయారు చేసుకున్న జీవామృతాన్ని డైరెక్ట్గా పొలానికి పారించుకుని పంట దిగుబడి బాగా రావటం కోసం జీవామృతం బాగా పనిచేస్తుంది. జీవామృతం ఈ ఆవు పేడ నుంచి తయారు చేయడం జరుగుతుంది. జీవామృతం తయారు చేసే తొట్లు అక్కడ ఉంటాయి. అవి కూడా మీకు తర్వాత చూపిస్తాను. అవసరమైనప్పుడు మేము వారానికి ఒకసారి తయారు చేసుకుని దాన్ని వాడుకోవడం జరుగుతుంది. రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలి. రసాయనాలతో పండించడంతో అనారోగ్యం పాలవుతున్నారని, వాటి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా సహజ సిద్ధంగా పంటలు పండించాలని ఆయన కోరుతున్నారు. రైతు ఖర్చు తగ్గించుకుంటేనే రైతులు ఆదాయం పెరుగుతుందంటున్నారు. అంటే కౌలుకి ప్రకృతి వ్యవసాయం చేయటం అంత సజెస్టబుల్ కాదు. ఎందుకంటే నేను ఈ 2 ఏళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులు బట్టి చెప్తున్నాను. నేను అది సొంతంగా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే మాత్రం చాలా మంచి దిగుబడి వస్తుంది. ఎప్పుడు మనం ఇక్కడ యూరియా కొనుక్కోకర్లేదు, డిఏపి కొనుక్కోలేదు, కాంప్లెక్స్ కొనుక్కోలేదు, ఏం కొనుక్కోకర్లా. మనం వాడేది ఏంది, పొలంలో వాడేది మన ఆవుల నుంచి, పశువుల నుంచి వచ్చిన పెండను మాత్రమే దీన్ని వాడుతున్నాం. ఇక్కడ ఆ పెండ ఇవ్వటం మూలన దిగుబడి అనేది చక్కగా వస్తుంది. చీడపీడల నివారణ కోసం ఏం చేసుకోవాలి, మనం కషాయాలు తయారు చేసుకోవాలి. వేప నూనె కొట్టుకోవచ్చు, లేదా పులిసిన ఆవు మజ్జిగ కొట్టుకోవచ్చు, లేదా కుళ్ళిపోయిన కాయగూరలను తీసుకెళ్ళి స్ప్రే చేసుకోవచ్చు. వీటన్నిటి ద్వారా కూడా పురుగుని నివారించుకునే అవకాశం ఉంటుంది. సో రైతులందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే వీలున్నంత వరకు ఫస్ట్ పెద్ద మొత్తంలో పొలాలనంతా మీరు దిగుబడి లక్ష్యంతో ఎరువులు జల్లి పంట పండిస్తున్నారు, దాన్ని వదిలేయమని నేను చెప్పట్లేదు. నేను అయితే ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఒక 2 ఎకరాల పొలంలో మీరు కూరగాయలు పండిస్తున్నారు, అది కూడా కెమికల్స్తోనే. 2 ఎకరాల్లో ఒక 1/2 ఎకరు మీకోసం ప్రకృతి వ్యవసాయం ప్రారంభించండి. మీ ఇంటి కోసం, మీ ఇంటి మందు ఫస్ట్ పురుగు మందులు చల్లకుండా పంట పండించండి. అలా పండించుకున్న తర్వాత మెల్లిమెల్లిగా మీ పొలాన్ని మొత్తం కూడా కన్వర్ట్ చేయండి, పాత సిస్టంలోకి తీసుకెళ్ళండి. రైతులంతా కూడా కొంత మారటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చిలుకూరు వచ్చి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తర్వాత
ఒక ముగ్గురు రైతుల్ని నేను మోటివేట్ చేసుకోగలిగాను. ముగ్గురు రైతులను మోటివేట్ చేసుకుని వాళ్ళు పండించిన పంటని నేనే కొంటున్నాను, బైబ్యాక్ తీసుకుంటున్నాను. బైబ్యాక్ తీసుకుని నేను ఆ పంటని మార్కెట్కి నేను నా కస్టమర్లకు ఇవ్వగలుగుతున్నాను. ఫస్ట్ ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతు కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది, కొంత దిగుబడి తక్కువ వస్తుందని అపోహ ఉన్నది. అలాంటిది ఏముండదు. అపోహలు వదిలేసేసేయండి. మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. తర్వాత రైతులంతా కోరుకునేది ఏంటంటే మీరు పండించిన పంటని బై ప్రోడక్ట్ తయారు చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. విత్తనం నుంచి పంట చేతికి రావటానికి 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. దాని వెనకాల రైతు కష్టం ఉంటుంది. దాన్ని గుర్తించిన వ్యక్తి ఆహారాన్ని వృధా చేయరని అంటున్నారు సత్యనారాయణ. ఆహారం వెనుక రైతుల కష్టం ఉంటుందనే భావన నేటి తరం పిల్లలకు అందిస్తే చాలు. రేపటి తరాన్ని వాళ్ళు కాపాడుకుంటారన్న ఆయన ఆశయం నెరవేరాలని మనం కూడా కోరుకుందాం.